రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీ నుంచి వైపౌట్ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు పోయినాయి. చైనాకి అమెరికా ట్రేడ్ వార్ జరిగినప్పుడు 4-5 లక్షల కోట్లు పోయినాయి. ఆ జేమ్స్ స్ట్రీట్, హిండెన్బర్గ్ అనే కంపెనీస్ లాంటి వాళ్ళు బాగా తీసేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి అంటున్నారు. ఈ కామన్ మ్యాన్ లూజ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళని ఏమన్నా హెచ్చరించవచ్చు కదా, చెప్పొచ్చు కదా. దరిద్రపు విషయం ఏంటంటే సార్, మన భారతదేశంలో తెలుగులకు మించిన ఎదవలు ఇంకొక లేరు. అవుట్లెట్ గా చెప్తా, మూర్ఖులు. ట్రేడింగ్ లో ఎక్కువ శాతం డబ్బుల్ని పోగొట్టుకునేది మన తెలుగు రాష్ట్ర ప్రజలే. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఒకడు ఏదన్నా మంచి విషయం చెప్తాడు అంటే వాడు దొంగను ముద్రేస్తాడు. అందరూ అనుకుంటూ ఉంటారు దేశ సేవ అని అంటే గన్లు పెట్టుకొని బార్డర్లు నుంచోవటం కాదు. నీ డబ్బుల్ని ఇట్లాంటి గ్యాంబ్లింగ్స్ లో, ట్రేడింగ్ లో పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని నీ ఆర్థిక పరిస్థితిని నువ్వు అభివృద్ధి చేసుకుంటే అది దేశ సేవతో సమానం. మీరు ఒకసారి బ్రోకర్ పోర్టల్ ఓపెన్ చేస్తే, ఓపెన్ లాగిన్ చేయగానే ఒక పెద్ద ఫ్లాష్ వస్తుంది. ట్రేడింగ్ లో ఇంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, గత సంవత్సరంలో 1,00,000 కోట్ల డబ్బులు వైపౌట్ అయినాయి అని ఒక విషయాన్ని వార్న్ చేస్తూనే ఉన్నారు. నువ్వు వార్నింగ్ ఏం చేస్తున్నావు? కిప్పు కొట్టేసి పని చేసుకుంటున్నావు. సమస్య మనలో పెట్టుకొని ఎందుకు సార్ ఎప్పుడే ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం.